హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జీవావరణ శాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు, భాగాలు, రకాలు, దీనిలోని బిట్స్ అనేవి చూద్దాం. ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో బిట్స్ క్లారిటీ లేకపోయినా కొంచెం స్కిప్ చేసేసుకొని, నేనైతే మంచి బిట్స్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది వీడియోస్లో ఏ బుక్లో నుంచి బిట్స్ పెడుతున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తున్న బిట్స్ అయితే విజేత కాంపిటీషన్స్ బుక్లోది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, మన ఫస్ట్ బిట్ వచ్చేసి ఎకాలజీ అనే ఆంగ్ల పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఎకాలజీ అనే ఆంగ్ల పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? కార్ల్ రీటర్. ఈకోస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? నివాసం లేదా వసతి. ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆవరణ శాస్త్ర పితామహుడు యూజిన్ ఓడమ్. భారత ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్దేవ్ మిశ్రా. యూజిన్ ఓడమ్ అండ్ ఇండియాలో అయితే రామ్దేవ్ మిశ్రా. ఆధునిక జీవావరణ శాస్త్ర పితామహుడిగా పిలువబడేవారు. ఆధునిక జీవావరణ శాస్త్ర పితామహుడిగా పిలువబడేవారు యూజిన్ ఓడమ్. జీవులకు పర్యావరణంకు జీవులకు మధ్య గల పరస్పర సంబంధ బాంధవ్యాలను అధ్యయనం చేయడాన్ని ఇకాలజీ అని అంటారు. దీన్ని చెప్పిన వారు ఎవరంటే హెకెల్. జీవ సమాజాల విజ్ఞానం జీవావరణ శాస్త్రం అని చెప్పిన వారు ఎవరంటే క్లెమెన్స్. ఇవి కొన్ని డెఫినేషన్స్ అనేవి మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నట్లు ఇస్తారు. సో కొంచెం డెఫినేషన్స్ అన్నీ చూసుకొని, ఒక జీవ పర్యావరణంలో నిర్మాణాత్మక అంశాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఎన్ని రకాలు? 2 రకాలు. నిర్జీవ అనుఘటకాలు, జీవ అనుఘటకాలు. ఏ విధంగా? నిర్జీవ అనుఘటకాలు, జీవ అనుఘటకాలుగా వివరించవచ్చు అన్నమాట. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఏజీ ట్రాన్స్లే. ఆవరణ వ్యవస్థ ఎవరు? ఏజీ ట్రాన్స్లే. ఏజీ ట్రాన్స్లే ఇంకేం చెప్పారు? పదార్థాల శక్తి మార్పిడి అనే దాని గురించి కూడా ఏజీ ట్రాన్స్లే చెప్పారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? పదార్థాలు శక్తి మార్పిడి అంటే ట్రాన్స్లేషన్ అని కదా. ట్రాన్స్లేషన్ గురించి చెప్పింది ట్రాన్స్లే. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. వేరువేరు ఆవాసాలకు వాటిలో నివసించే జీవులపై ఉండే ప్రభావాన్ని గురించి తెలియజేసింది ఆవాస జీవావరణ శాస్త్రం. ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవిలో ఉండే మొత్తం ద్రవ్యరాశిని ఏమంటారు? జీవ ద్రవ్యరాశి. 2 లేదా అంతకంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థలతో కూడిన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? జీవమండలం. ఏమని పిలుస్తారు? జీవమండలం. జీవావరణ వ్యవస్థలో ఒక పోషణ స్థాయి నుండి మరొక పోషణ స్థాయికి ఒక నిర్దిష్ట అనుక్రమంలో ఆహార రూపంలో శక్తిని ప్రసరించే విధానాన్ని ఆహార గొలుసు అని అంటారు. ఏమంటారు? ఆహార గొలుసు. వివిధ ఆహార గొలుసులను పోషణ స్థాయిల మధ్య ఏర్పడే చర్యల ద్వారా తయారయ్యే సంక్లిష్టాల వంటి నిర్మాణాన్ని ఆహారపు వల అని అంటారు. 2 విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య గల పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? ఎకోటోన్ అంటారు. ఎకోటోన్ అంటే ఎలా చెప్పాలి అంటే లైక్ నది ముఖద్వారం అలా చెప్పొచ్చు. లేదంటే అడవులకిను వ్యవసాయ భూమికి మధ్య ఏర్పడేది ఎకోటోన్. 2 ఆవరణ వ్యవస్థలు అన్నమాట. ఏదైనా 2 ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడే పరివర్తనాన్ని ఎకోటోన్ అని పిలుస్తారు. జీవావరణ పిరమిడ్ అనే భావనను మొదటిసారిగా వివరించిన వారు? జీవావరణ పిరమిడ్ అనే భావనను మొదటిసారిగా చార్లెస్ ఎల్టన్.
ఒకే జాతికి చెందిన జీవులకు వాటి పరిసరాలకు మధ్య గల సంబంధంను తెలియజేయునది స్వయం జీవావరణ శాస్త్రం. దీన్నే అటకాలజీ అని అంటారనమాట. డిఫరెంట్ స్పీసెస్ గురించి తెలియజేసేది సెనకాలజీ, సంయుక్త జీవావరణ శాస్త్రం. ఒక జాతి జీవుల్లో తమలో తమకు వివిధ వర్గాల జీవులకు మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని, ఆ ఆవాసంలో ఒక జాతి జీవుల సంఖ్యకు, వాటి విస్తరణ, వాటి సాంద్రత, వాటి అభివృద్ధిని తెలియజేసే శాస్త్రం జనాభా జీవావరణ శాస్త్రం. ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించి ఉన్న అనేక జాతుల మధ్య ఉండే పరస్పర చర్యలను సముదాయ జీవావరణ శాస్త్రం. జంతువులు జీవశాస్త్రపరంగా వర్గీకరించి వాటి ప్రాముఖ్యాన్ని తెలిపే శాస్త్రం వర్గీకరణ జీవశాస్త్రం. మానవులకు, జంతువులకు, వృక్షాలకు, పరిసరాలకు మధ్య గల పరస్పర చర్యలను, సంబంధాలను తెలియజేసే శాస్త్రం మానవులకు, జంతువులకు. సో మానవ జీవావరణ శాస్త్రం. వివిధ రకాలైన సహజ జీవావరణాల్లో జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ప్రవర్తన శాస్త్రం ఎథాలజీ అని అంటారు. పర్యావరణ సమతుల్యాన్ని మెరుగుపరచడానికి లేదా పునరుద్ధరించడానికి వరల్డ్ వైడ్ ఫండ్ చేత సృష్టించబడిన పదం ప్రాధాన్యత జాతులు. వరల్డ్ వైడ్ ఫండ్ చేత సృష్టించబడిన పదం ప్రాధాన్యత జాతులు. ఒకే జాతిలో బాహ్య స్వరూప వైవిధ్య గల రకాలను ఏమని పిలుస్తారు? ఎకేడ్స్. ఒకే జాతిలో జన్యుపరమైన జన్యు వైవిధ్యం గల రకాలను ఏమంటారు? ఎకోటైప్స్. ఒకే జాతిలో అయితే ఎకోటైప్స్. జీవావరణ శాస్త్రంలో జీవావరణ నిచ్ పర్యావరణ సముచితం అనగా నివాస స్థలంలో జాతి యొక్క పాత్రను జీవావరణ నిచ్ అని అంటారు. ఎకోలాజికల్ నిచ్ అంటే ఏంటి? ఆ జీవి నిర్వహించే కార్యక్రమాలు, ప్రవర్తన, స్పందనని ఎకోలాజికల్ నిచ్ అని అంటారు. నిచ్ అనే పదం ఏ భాషా పదం? ఫ్రెంచ్. ఫ్రెంచ్ భాష. నిచెర్ అంటే గూడు అని అర్థం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో జంతు వృక్ష జాతుల మొత్తాన్ని ఏమంటారు? బయోటా. ఏదైనా ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేయు ఆవరణ శాస్త్ర విభాగాన్ని అటకాలజీ అని అంటారు. ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేయు ఆవరణ శాస్త్రం. సినకాలజీ అనే ఆవరణ శాస్త్రం ఒకటి కంటే ఎక్కువ జాతుల గురించి అధ్యయనం చేసేది. జనరల్గా మనం సినకాలజీ మ్యాక్సిమం ఆలోచించే సినకాలజీ అంటే మేబీ ఒక్క జాతి అనుకుంటాం, కానీ ఒక్కటి కంటే ఎక్కువ జాతులు సినకాలజీ అంటారు. మల్టిపుల్ జాతుల గురించి అటకాలజీ అంటారు. ఆవరణ వ్యవస్థలు క్రమానుగత శ్రేణిలో ఉన్నత స్థితి ఏది? ఆవరణ వ్యవస్థల క్రమానుగత శ్రేణిలో ఉన్నత స్థితి ఏది? బయోస్పియర్. ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నిర్వహించే పాత్రను ఏమని పిలుస్తారు? నిషే. ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న ఒకటి అంతకంటే ఎక్కువ ఆహారపు గొలుసుల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? ఆహారపు జాలము. ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా ఎన్ని అణుఘటకాలు ఉంటాయి? 2. జీవ అణుఘటకాలు, నిర్జీవ అణుఘటకాలు. జీవ అణుఘటకాలు అంటే ఏంటి? జీవక్రియలు జరిపే జీవులు. జీవ అణుఘటకాలకు ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఉత్పత్తికారులను ఏమంటారు? స్వయం పోషకాలు లైక్ మొక్కలు. వినియోగదారులు అంటే వాటిని తినేవి, వాటిని కూడా తినేవి. వాటిని తినేవి ఏంటి? మొక్కల్ని ఫర్ ఎగ్జాంపుల్ మేక తింటుంది, మేకని పులి అలా తింటుంది. లేదంటే మొక్కల్ని మనుషులు తింటారు, మనుషుల్ని ఎవరు తినలేరు. సో అవి వాళ్ళు చనిపోతే ఎవరు? విచ్ఛిన్నకారులు విచ్ఛిన్నం చేస్తాయి. అలా
మనుషుల్ని పులి కూడా తింటుందని క్వశ్చన్ వేయచ్చు. ఆఫ్ కోర్స్ పులి చనిపోతే ఇంకో పులిని కూడా విచ్ఛిన్నకారులు విచ్ఛిన్నం చేస్తాయి. ఉత్పత్తిదారులకు గల మరొక పేరు స్వయం పోషకాలు. ఉత్పత్తిదారులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఫోటోట్రోప్లు, క్రిమోట్రోప్లు. ఫోటోట్రోప్లు, కీమోట్రోప్లు. కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్ గా మార్చడానికి సూర్యుని శక్తి ఉపయోగించే జీవులు ఫోటోట్రోప్లు. కార్బన్ డైఆక్సైడ్ను కార్బోహైడ్రేట్లుగా మార్చడాన్ని ఫోటోట్రోప్లు అంటారు. వినియోగదారులకు గల మరొక పేరు పరపోషకాలు. సూక్ష్మ వినియోగదారులు అని వేటిని అంటారు? విచ్ఛిన్నకారులు. మృత్తికలో విచ్ఛిన్న ప్రక్రియ జరిగేటప్పుడు ముదురు వర్ణం సేంద్రియ ఎరువు లేదా హ్యూమస్ ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? హ్యూమిఫికేషన్. ఏమంటారు? హ్యూమిఫికేషన్. హ్యూమిఫికేషన్. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలోని రకాలు. సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. ప్రకృతిలో సహజ పరిస్థితుల ద్వారా ఆవిర్భవించిన సాధారణ ఆవరణ వ్యవస్థను సహజ ఆవరణ వ్యవస్థ అంటారు. సహజ ఆవరణ వ్యవస్థ అనేది పరిసరాలకు అనుగుణంగా 2 రకాలుగా విభజిస్తారు. అవి జల, భౌమ ఆవరణ వ్యవస్థలు. అవేంటవి? జల, భౌమ ఆవరణ వ్యవస్థలు. మంచినీటి జీవావరణ వ్యవస్థల అధ్యయనం లిమ్నాలజీ. లిమ్నాలజీ. మంచినీటి ఆవరణాన్ని లిమ్నాలజీ అని అంటారు. మంచినీటిలో ఎలా చెప్పాలి? మంచినీటిలో ప్రారంభమయ్యి అయి సమాజం లాగా ఏర్పడితే దాన్ని ఏమంటారు? హైడ్రార్క్ అని అంటారు. ఏమంటారు? కుంటలు, సరస్సుల్లో స్టార్ట్ అయ్యే జీవావరణాన్ని ఏమంటారంటే హైడ్రార్క్ అని అంటారు. వాటిలో వచ్చే మధ్యంతర దశలను ఏమంటారంటే హైడ్రోసెరల్ అంటారు. లాస్ట్గా దానిలో ఏర్పడే సమాజాన్ని ఏమంటారంటే అడవులు అంటారు. ఓకేనా? ఉప్పు నీటిలో ప్రారంభమైతే దీన్ని ఏమంటారు? హాలోసేర్ అంటారు. మంచినీటిలో ప్రారంభమైతే హైడ్రోసేర్, ఉప్పు నీటిలో ప్రారంభమైతే హాలోసేర్ అంటారు అనమాట. అదే ఎడారిలో ప్రారంభమైతే జీరార్క్ అంటారు. ఎడారిలో ప్రారంభమైతే జీరార్క్ అంటారు. దానిలో మధ్యలో ఏర్పడే దశని ఏమంటారు? జీరోసేక్ అంటారు అనమాట. శిలలపై ప్రారంభమయ్యేదాన్ని లిథోసియర్ అంటారు. శిలలపై లిథోసియర్. ఇసుకపై ప్రారంభమయ్యేదాన్ని సామోసియర్. ఓకేనా? నెక్స్ట్ వన్. సరస్సులోని కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాన్ని ఆధారంగా చేసుకుని సరస్సులో 3 స్తరాలను గుర్తించవచ్చు. అయితే ఆ 3 స్తరాలు ఏవి? వేలాంచల మండలం, లిమ్నైట్ మండలం, ప్రొఫండల్ మండలం. వేలాంచల్, లిమ్నైట్, ప్రొఫండల్. మంచినీటి ఆవరణం లిమ్నాలజీ. సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలో అతిపెద్ద అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ ఏముంటుంది? ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో కోరెంగా నది పేరు మీద ఉన్న వ్యవస్థ కోరెంగా మాంగ్రూ లేదా మడ అడవుల ఆవరణ వ్యవస్థ. నీటి జీవుల అనుకూలతలు ఏవి? మొక్కల అనుకూలత, జంతువుల అనుకూలత. భూగోళంపై భూమి కేవలం 30% కంటే తక్కువ పరిమాణం ఆక్రమించినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల మృత్తిక రకాన్ని అనుసరించి వేరు ఆవరణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అవి ఏంటి? పచ్చిక బయళ్ళు, అరణ్యావరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. ఎడారి ఇసుక నేలలో నివసించే మొక్కల్ని ఏమంటారు? జైరోఫైట్స్. ఎడారిలో ప్రారంభమయ్యేదాన్ని ఏమంటారు? జీరార్క్ అని అంటారు.
మానవుడు తన అవసరాలకు సహజ ఆవరణ వ్యవస్థలను అనేక మార్పులకు గురి చేస్తున్నాడు. ఇలా మార్పులకు గురి చేయడం వల్ల ఏర్పడిన వాటిని ఏమంటారు? కృత్రిమ ఆవరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు గల ఉదాహరణలు: పంట పొలాలు ఆవరణ వ్యవస్థ, పారిశ్రామిక ఆవరణ వ్యవస్థ, ఆక్వేరియం ఆవరణ వ్యవస్థ. ల్యూసిఫెరిన్ అనే ప్రోటీన్ ఆక్సిజన్తో కలిసి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ వినియోగించుకొని ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కాంతిని వెదజల్లడాన్ని జీవ సందీప్తి అంటారు. జీవ సందీప్తి. ప్రోటీన్ ఆక్సిజన్తో కలిసి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ను వినియోగించుకొని ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కాంతి వెదజల్లడాన్ని జీవ సందీప్తి అంటారు. సమశీతోష్ణ ప్రాంతాల్లో ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉండి నీటిలో ఉష్ణ స్తరాలు ఏర్పడటాన్ని ఏమంటారు? ఉష్ణ స్తరీభవనం. ఉష్ణ స్తరీభవనం అంటారు. ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉండి నీటిలో ఉష్ణ స్తరాలు ఏర్పడటను ఉష్ణ స్తరీభవనం అంటారు. అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే అనుకూలాలను గల జీవులను ఏమంటారు? యూరిథర్మల్ జీవులు. అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే వాటిని స్టీనోథర్మల్ జీవులు. జంతువులు అధిక లవణీయతను అనుకూలతను ప్రదర్శించడాన్ని వ్యాపిత లవణీయత అంటారు. అల్ప లవణీయతను మిత లవణీయత. సరస్సుల్లోని పోషకాల లభ్యత ఆధారంగా వీటిని 3 రకాలుగా విభజించవచ్చు. అలిగోట్రోఫిక్ సరస్సులు, మీసోట్రోఫిక్ సరస్సులు, యూట్రోఫిక్ సరస్సులు. అలిగోట్రోఫిక్, మీసోట్రోఫిక్, యూట్రోఫిక్ సరస్సులు ప్రకృతిలో గుర్తించబడే సహజ స్థాయి ఆహారపు గొలుసులు. పరభక్షి ఆహారపు గొలుసులు, పూతికాహార గొలుసు, పరాన్నజీవి ఆహార గొలుసు. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు గురించిన సంఖ్యా సంబంధమైన విషయాలను తెలిపే రేఖాపటాన్ని ఏమంటారు? సంఖ్యా పిరమిడ్. ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లో ఉన్న జీవ అనుఘటకాల ద్రవ్యరాశి సంబంధాలను పిరమిడ్ రేఖాపటం ద్వారా తెలపడాన్ని జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అంటారు. ఆవరణ వ్యవస్థలోని 1 చదరపు మీటరు వైశాల్యంలో గల స్థలంలో వివిధ పోషక స్థాయిల్లోని జీవరాశులకు 1 సంవత్సర కాలంలో ఉపయోగపడిన శక్తి మొత్తాన్ని పిరమిడ్ చిత్రపటం ద్వారా తెలపడాన్ని శక్తి పిరమిడ్ అంటారు. ఈ పిరమిడ్ని శక్తి పిరమిడ్ ఒక్క నిమిషం చెప్తాను. శక్తి పిరమిడ్ పైకి వెళ్ళే కొద్ది కూడా 10% అనేది తగ్గుతూ ఉంటుంది, శక్తి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. దీన్ని లిండమాన్ సూత్రం అంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి అనుకున్నాం. కంప్లీట్ ఎనర్జీని పిండి పదార్థం తయారు చేసుకోవడానికి యూజ్ చేయవు కదా. ఆ పిండి పదార్థాన్ని మొక్కల్ని వేరేవి తింటే వాటికి ఎనర్జీ వెళ్ళేది 10% మాత్రమే తగ్గుతూ వెళ్తుంది అనమాట. ఇంకా అట్లా పైకి. మొక్కలు ఎక్కువగా శ్వాసక్రియలో శక్తి విడుదల కోసం శ్వాసక్రియలో శక్తి విడుదల కోసం ఈ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్ట్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. దాన్ని రెస్పిరేషన్ అని అంటారు. జీవద్రవ్యరాశి ఉత్పత్తి రేటుని ఏమంటారు? ఉత్పాదకత. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా నిర్ణీత కాలంలో నిర్దిష్టమైన వైశాల్యంలో ఉత్పత్తి చేయే కర్బన పదార్థాన్ని జీవద్రవ్యరాశి మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అని అంటారు.
వినియోగదారులు కొత్తగా కర్బన పదార్థాన్ని ఏర్పరిచే రేటును ద్వితీయ ఉత్పాదకత అని అంటారు. ఒక ప్రదేశాన్ని క్రమానుగతంగా వేరు మొక్కలు సంఘాలు ఆక్రమించడాన్ని అనుక్రమకం అని అంటారు. అనుక్రమకం. పోషక మూలకాలు నిర్జీవ పరిసరాల నుంచి జీవుల్లోకి, జీవుల నుంచి పరిసరాల్లోకి ఈ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ ని జీవ భూమ రసాయన వలయం అంటారు. ప్రకృతిలో 3 రకాల జీవ భూ రసాయనాల వలయాలు ఉంటాయి. జల వలయం, వాయు వలయం, అవక్షేప వలయం. జల వలయం, వాయు వలయం, అవక్షేప వలయం. మృత్తికా జలాశయాలు వాతావరణం జీవులకు మధ్య గల నీరు పరివర్తన చెందడమే జల వలయం. ఖనిజ రూపంలో లభించే మూలకాలైన ఫాస్ఫరస్, కాల్షియం, సల్ఫర్ మొదలగు మూలకాలు ముఖ్య నిల్వల కేంద్రం లిథోస్పియర్. ఐక్యరాజ్య సమితి మిలీనియం అసెస్మెంట్ 2005 సందర్భంగా ప్రతిపాదించిన భావన ఆవరణ వ్యవస్థ సేవలు. ఆహారం మరియు మనుగడ కోసం ఒక జాతి పూర్తిగా మరొక దానిపై ఆధారపడే సంబంధాన్ని ప్రిడేషన్ అని అంటారన్నమాట. సముద్ర జీవావరణ వ్యవస్థలో జరిగే పూర్తికాహారపు గొలుసును విపులంగా చిత్రీకరించిన వారు హీల్డ్ అండ్ ఓడమ్. జీవావరణ పిరమిడ్కు గల పేరు ఎల్టోనియన్ పిరమిడ్. జీవావరణ వ్యవస్థ ప్రవహిస్తున్న మొత్తం శక్తిని ఏమంటారు? పర్యావరణ శక్తి. థర్మోడైనమిక్స్ మొదటి సూత్రం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. థర్మోడైనమిక్స్ రెండవ సూత్రం లా ఆఫ్ ఎంట్రోపీ. ఆవరణ వ్యవస్థలో పోషకాలు జీవులకు పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని జీవ భూ రసాయన వలయం అని అంటారు. కార్బన్ చక్రంలో బాక్టీరియా పాత్ర. సంక్లిష్ట కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేయడం. అతిపెద్ద కార్బన్ శోషకంగా పనిచేసేది సముద్రాలు. గడ్డి మైదాన ఆహార గొలుసుల్లో నిజమైన క్రమానుగత శ్రేణి. గడ్డిని కీటకాలు తింటాయి, కీటకాలని పక్షులు తింటాయి, పక్షుల్ని పాములు తింటాయి. కొలను ఆవరణ వ్యవస్థ యొక్క శక్తి పిరమిడ్లు ఏ ఆకృతిలో ఉంటాయి? కొలను ఆవరణ వ్యవస్థ శక్తి పిరమిడ్లు తలకిందుల పిరమిడ్ ఆకృతిలో ఉంటాయి. శక్తి పిరమిడ్ వచ్చేసరికి ఎప్పుడు నిటారుగానే ఉంటుంది, కానీ డిఫరెంట్ ఆవరణ వ్యవస్థలో ఇప్పుడు లైక్ సంఖ్యా పిరమిడ్, జీవరాశి పిరమిడ్లు కొన్నిసార్లు తలక్రిందులుగా కూడా ఉంటాయన్నమాట. ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఒక ఆవరణ వ్యవస్థ. ప్రకృతిలో పాకి పనిని నిర్వర్తించే జీవులుగా వీటిని పేర్కొంటారు. సూక్ష్మ జీవులు. కాంతి, పోషకాలు మరియు ఆవాసాల కొరకు పోటీ అనేది తీవ్రంగా ఏ జాతుల మధ్య ఉంటుంది? ఒకే నిశలో నివసిస్తున్న ఒక జాతి జీవుల మధ్య. జీవ ద్రవ్యరాశి ఉత్పాదకత విలువల పరంగా ఆవరణ వ్యవస్థల యొక్క అవరోహణ క్రమం. మాంగ్రూవ్స్, గడ్డి భూములు, సరస్సులు, సముద్రాలు. జీవావరణ వ్యవస్థ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలు ఏమని పిలుస్తారు? అంతిమ జీవ సమాజాలని క్లైమాక్స్ అని పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ వన్ ఇవి చూద్దాం. ఈ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పరిశోధన కేంద్రాలు, ప్రదేశం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్రీ, డెహ్రాడూన్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డెహ్రాడూన్. ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు కదా, ఆల్ ఫారెస్ట్ రిలేటెడ్ డెహ్రాడూన్లో ఉన్నాయి. హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిమ్లా. హిమాలయన్ వచ్చేసి సిమ్లా.
Indian Institute of Forest Management, Bhopal. Wildlife Institute of India, Dehradun. Central for Social Forestry of Ecological Rehabilitation, Allahabad. National Environment Engineering Research Institute, Nagpur. Geological Survey of India, Kolkata. Tropical Forest Research Institute, Jabalpur. Arid Forest Research Institute, Jodhpur. D.B. Pant Institute of Himalayas Environment and Development, Almora. Institute of Wood Science Technology, Bangalore. Okay officers, this is the video. In case ఈ వీడియోకి రీచ్ ఎక్కువ వస్తే మాత్రం మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ చాలా బిట్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ బిట్స్ కవర్ చేయడానికి చూస్తాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.